ఒరే పూల చొక్క, అసలు నీ ముఖానికి ఏ సినిమాలో అయినా సైడ్ క్యారెక్టర్ అని ఇస్తారా? పోనీ అట్లీస్ట్ ఒక ఎక్కడో ఫ్రేమ్ వెనక నిల్చొని చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవైనా చేయగలవా నువ్వు? ముఖమంతా ముడతలు వేసుకొని ఆ హెయిర్, ఆ కళ్ళు, నువ్వు అసలు వీడియోస్ కొంతమంది తెలిసిన వాళ్ళు చూస్తారు కాబట్టి నేను కొంచెం బూతులు మాట్లాడట్లేదు. ఎప్పుడూ లేనిది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మన టమాటాలు అమ్ముకునే మాకు పూల చొక్క, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఆ కూరగాయలతో పోల్చే ఒక లఫూట్ గడు ఆడినైతే విపరీతంగా వేసుకుంటున్నారు గడిచిన 24 గంటల నుంచి. ఏమైంది ఏంటి మనం మాట్లాడుకుందాం. ఓకే, మన తెలుగు సినిమా ఏది రిలీజ్ అయినా ముందు ఒక రివ్యూ వచ్చింది, ఒక రివ్యూ కోసం చూస్తారు అంటే బార్బెల్ అని చెప్పి, రాగడి అని చెప్పి, ఈ పనికి మాలిన ఒక టమాటాలు అమ్ముకునే ఒక పూల చొక్క అని చెప్పి ఇంకా ఉన్నారు కొంతమంది. సో వీళ్ళందరూ కూడా ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు జూమ్లో, ఏదో వీడియో లైవ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఓకే, మాట్లాడుకోండి, వాళ్ళ ఇష్టం. సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు, ఒక టీజర్ కూడా బయటికి రాలేదు, మొన్న వచ్చింది ఒక గ్లిమ్స్ అంతే. సో ఆ పెద్ది అనే సినిమాను ఉద్దేశించి కొంచెం తప్పుగా మాట్లాడారు. అందరూ మాట్లాడలేదు, రాగడే ఒకడు, పూల చొక్క, వీళ్ళిద్దరూ అయితే కొంచెం రాంగ్గా మాట్లాడారు. ఒకసారి వీడియో చూడండి. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యు థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి మీకు అంత దమ్ము ఉంటే, మీకు అంత సినిమా నాలెడ్జ్ ఉంటే ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయండి. జస్ట్ ఒక 5 minutes ఉంటుంది కదా షార్ట్ ఫిల్మ్, ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసి మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. కొన్ని లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు, ఒక్కొక్కడికి 2 లక్షలు 3 లక్షలు ఉన్నారు కదా. ఒక 5 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసి పెట్టండి, మేము రివ్యూ చేస్తాం యాజ్ అన్ ఆడియన్స్గా. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే సినిమా తీయడం ఎంత కష్టం ఉంటుందా, మైండ్లో అనుకున్న స్టోరీ బయట పెట్టాలంటే ఎంత కష్టం ఉంటుందా, కెమెరా పెట్టుకొని షూట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందా. ఏదో చిన్న 4 గోడల మధ్య ఒక మైక్ పట్టుకొని ఒక రివ్యూ చెప్పడం అంటే అందరూ ఈజీయే, చాలా సింపుల్. నేను కూడా చెప్తా చాలా ఈజీ. ఎందుకంటే తెలుగు సినిమా అసలు కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈయన లఫూట్ గల్లే. మళ్ళీ నేను అందరినీ అన్నాం, కొంతమందివి ఓకే జెన్యున్గా ఉంటాయి, బాగుంటే బాగుందని, లేదంటే లేదు, పర్సనల్స్కి కానీ లేకపోతే ఇంకేది రాంగ్ ప్రిడిక్షన్స్ అవేమి ఉండవు. బట్ ఈ టమాటాలు అమ్ముకునే, వంకాయలు అమ్ముకునే ఒక పనికి మాలిన ఒక పూల చొక్కగాడు సినిమా అనే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని ఒక కూరగాయలతో పోల్చే సినిమా నాలెడ్జ్ ఏమాత్రం లేని ఒక లఫూటుగాడు పూల చొక్క ఈ రోజున పెద్ది అనే సినిమా కోసం కామెంట్ చేస్తున్నాడు. నీకు స్టోరీ తెలుసా? ఎవరు చెప్పారా నీకు స్టోరీ? ఎవరు చెప్పారు? నువ్వేమైనా సెట్లోకి వెళ్ళావా? బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళావా నువ్వు? లేకపోతే బుచ్చిబాబు మీ ఇంటికి వచ్చాడా? అసలు నేను సెట్లోకైనా రానొస్తారా? నేను నీ ఫేస్ చూసి సెక్యూరిటీ అక్కడే ఆపేస్తాడు. నాకైతే చాలా మండుతుంది, ఇంకా విపరీతంగా మండుతుంది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. బట్ ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే నాకు సీన్ అర్థమైపోయింది. చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా టార్గెట్ చేయడం జరిగింది ఆయన్ని. సో కొన్ని దగ్గర డిసేబుల్ అయిపోయినాయి కామెంట్స్, ఇవన్నీ ఏవేవో కొంచెం సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన. సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆయన పెట్టుకున్నాడు. తప్పు గైస్, చాలా తప్పు. ఈవెన్ నేను కూడా అదే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ని వీడియోలు చేస్తూ ఉంటా, బట్ ఏ సినిమా కోసం కూడా సినిమా రిలీజ్ అవుతుంది ముందుగానే ఎప్పుడు నేను అలా చెప్పలేదు, పలానా సినిమా ఇలాగా పోతుంది, పలానా సినిమా ఇలాగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఒక షో పడిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడవచ్చు. ఓకే, గేమ్ చేంజర్ గురించి అందరూ ట్రోల్ చేశారు, ఎంతమంది ట్రోల్ చేశారు. ఓకే, అది యాక్సెప్టబుల్, ఎందుకంటే సినిమా అలానే ఉంది, బాగాలేదు, అందరికీ ఓకే, ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకున్నారు. సినిమా రిలీజ్కి ఇంకా 100 రోజుల టైం ఉంది పెద్ద అనే సినిమాకి. ఆ 100 రోజుల టైం ఉన్న సినిమా కోసం ఎప్పటి నుంచి నెగిటివిటీ స్టార్ట్ చేశారు. ఎవరో కావాలని ఒక యాంటీ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి 5,000 3,000 ముష్టి వేస్తే ఇలాంటి మాటలు 100 చెప్తూ ఉంటారు. సో నేను కూడా ఫస్ట్ అటెన్షన్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ లిమిట్స్ అయితే క్రాస్ అవుతున్నారు వీళ్ళు. సో నాకైతే అస్సలు నచ్చలేదు, నేనైతే ఆపట్లేదు గైస్. ఒకసారి ఫోటో చూడండి ఒకసారి. నా ఫోటో, ఆడి ఫోటో పక్కన పెట్టి చూడండి, ఎవరిది బాగుందో మీరే చెప్పండి. ఇప్పుడు నా ఫోటో వదిలేయండి, మీ ఫోటో పని మీరు పక్కన పెట్టి ఇమాజిన్ చేసుకోండి. అరే సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదురా.
ఒకప్పుడు చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసి అవన్నీ నాకు తెలుసు. చిన్న కీప్యాడ్ మొబైల్తో కూడా తీసిన రోజులు ఉన్నాయి. అయినా నాకు తెలుసు ఎంత కష్టపడతారో. ఒక చిన్న షాట్ 5 సెకండ్స్ షాట్ కోసం కొన్ని రోజుల పాటు ఉండిపోతారు. వందల మంది టెక్నీషియన్స్, వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, 4 సంవత్సరాల పాటు ఒకే సినిమా మీద ఉన్న ఒక డైరెక్టరు, ఎన్నో ఆశలతో ఉన్న ఒక హీరో, కొన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసరు. సో చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. మీరు ఒక 5 నిమిషాలు వీడియో పెట్టేసి బాగాలేదు బాగుందని డిసైడ్ చేసేసి మీ పర్సనల్ ఒపీనియన్ని వందల లక్షల మంది మీద రుద్దుతున్నారు. అవసరమారా? అవసరమా? నువ్వు రివ్యూ చెప్పు. లవడలో ప్రెడిక్షన్స్ ఏవో మాకు అక్కర్లేదు. నీకు కథ తెలిస్తే, స్టోరీ తెలిస్తే మూసుకొని ఉండు. అర్థమైందా? మూసుకొని ఉండు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడు. నేను ఇంకెక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ.